ఎటు పోతున్నారు? ఆ? రేషన్ షాప్. ఏమేమి ఇస్తున్నారు రేషన్ షాప్లో? ఖాళీ బియ్యమే. ఓన్లీ బియ్యం ఇస్తున్నారు. వస్తున్నాయా? సన్న బియ్యం ఇస్తురా? ఇస్తున్నారా? అంటే మరి తినడానికి మంచిగా ఉన్నాయా బియ్యం? కొంచెం ఏమన్నా మెరుగలు నూకలు ఎక్కువ ఉన్నాయా? నూకలు ఉన్నాయి కొంచెం. కొంచెం నూకలు ఉన్నాయి. తినొచ్చా? ఇంకా మేమైతే తినంలే మరి అన్ని నూకలు ఉన్నాయి కదా. మరి ఏం చేస్తారు అవి? ఇంకా ఇంట్లో పిల్లలకు దోశలకు దీసలకు వాడుతున్నారు. ఇప్పుడు ఎవరికి ఓటు ఎవరికి? ఏది ఇంతవరకు ఓలో ఒక చిన్న పైస ఇవ్వలేదు. ఆల్రెడీ 2,000 ఇచ్చినట్టుగా. ఇయ్యలే బిడ్డ, ఇస్తే అబద్ధం ఆడుతున్నా. ఇయ్యలే, ఎన్నడూ ఇయ్యలే. ఇప్పుడు ఎట్లా ఓటు పైసలు ఎవరికి ఇస్తే వాళ్ళకేనా ఓటు? మళ్ళీ ఏం చేస్తాం, మాకేం గతి లేదు. నేను ఒక్కదాన్నే, నేనేం పని చేయను, పాట చేయను, ఇంట్లోనే ఉంటాను. ఇప్పుడు ఓటుకి ఎంత ఇవ్వాలి మీకు? ఇటు పక్కకి రా, వెహికల్ వస్తున్నాయి, వాళ్ళు గుద్దగాల మనం. ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు ఎంత ఇస్తున్నా వేస్తాం కదా, అట్లా అని. ఇప్పుడు మరి 3 పార్టీలు 2,000 6,000 ఇస్తారు. మరి ఎవరికి వేస్తావు? ఎవరికి వేస్తా? ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళకి వేస్తా. ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళకి వేస్తావు. బాగుంది కదా ఇది. మీ లైన్ మాత్రం క్లియర్గా ఉన్నది. మళ్ళీ ఉన్నమాట చెప్తున్నా, దాచుకుంటలేను కదా బిడ్డ. ఇప్పుడు ఒక ఆయన 2,000 ఇస్తాడు, ఒక ఆయన 1000 ఇస్తాడు, ఒక ఆయన 500 ఇస్తాడు. ఎవరికి వేస్తావు? 2,000 ఇచ్చిన మరి ఆయన 1000 500 ఇచ్చి కదా, మరి ఆయన ఎటు పోవాలి? ఆయన ఇయ్యాడు, ఒకరికి ఇచ్చినాక ఒకరికి ఎట్లా ఇస్తుంది? వేరే పార్టీ వాళ్ళు ఇచ్చిస్తారు. చూద్దాం, అది వరకు ఇచ్చిన వాళ్ళకి వేసుకోవాలి. కాదమ్మా, పైసలు తీసుకొని ఓటేసుడు తప్పు కదమ్మా, అట్లా ఏది కదా. ఇయ్యాలే పిస్తురంట కదా, అల్లే చెప్తురు కదా, అట్లా అని. ఇక చూద్దాం, మనకి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసుకోవాలి. బతుకుదేరు గోబలు చూపిస్తే వాళ్ళకి. ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఊర్లో, మీ ఇంట్లో? మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు ఉన్నాయి. సో 4 ఓట్లు అంటే, ఒక నిమిషం ఆగండి అమ్మా, వెళ్ళిపోతున్నారు వారు. 4 ఓట్లు అంటే ఈజీగా 10 20 15 వేలు వస్తాయి మీ ఇంటికి. ఎందుకు 5,000 ఇస్తారా? 3 పార్టీలు కలిపి రావా? వస్తాయి. 3 పార్టీలలో ఎవరు ఇయ్యరా? మందు పోస్తురా? పెద్ద మనిషి తాగొస్తుండా? పెద్ద మనిషి లేకనే నేను ఒక్కదాన్ని ఉన్నా, ఆయన ఊళ్ళు ఉన్నాడు. అట్లా నేను ఒక్కదాన్ని ఉన్నానే, నా బాధ నాకు. మరి ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా అమ్మ? ఏ పార్టీ నుంచి ఎవరెవరు చేస్తున్నారు? కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, టీఆర్ఎస్ చేస్తుంది. ఎవరెవరు అభ్యర్థులు అంటే పోటీ చేస్తున్న వాళ్ళ పేర్లు తెలుసా? తెలియదు, చదువుకోలేదు కదా, తెలియదు. సరే అమ్మ, ఇప్పుడు నీకు ఎంత కావాలని అడుగుతున్నావు ఓటుకి? నీకు ఎంత ఇవ్వాలి? ఎంత ఇస్తారు? ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా 2,000 ఇస్తారంట అని. నీకు ఇప్పుడు ఎంత కావాలి చెప్పరాదు? ఎంత ఇవ్వాలి? ఎంత 2,000 ఇస్తే చాలు నా ఖర్చు. నీ ఖర్చు మనం. నేను ఇంట్లో ఉంటా కదా బిడ్డ, పని చేసుకొని నేను చేసుకోను. నేను నాకు చేతన అయితే లేదు, కాళ్ళ నొప్పులు. సమాయకమైన జనము చూడండి, వాళ్ళకి పార్టీలు తెలవవు, క్యాండిడేట్స్ తెలవవు. ఓన్లీ మాకు బతకడానికి అవకాశం లేదు కాబట్టి మాకు ఓటుకో 2,000 ఇస్తే చాలు, మేము పోయి వచ్చి ఓటేస్తాం. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు చూడండి. మిగతా అంశాల మీద ప్రజలకు అవగాహన లేకపోవడమే దీనికి ప్రధానమైన కారణం ఒకటైతే, రెండోది ఎవడొచ్చినా మాకు చేసేది ఏముంది, అంత గదే కదా అని ఇంకొక ఆలోచన. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్లో రాష్ట్రం, దేశం ఉన్నది. ఓకే.